ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మాఘమాసంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య అని అంటాము. ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చే అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య ఇంకా పవిత్రమైనది. కాబట్టి ఈ మాఘ అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడతాయి. కాబట్టి లక్ష్మి కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో, జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియో తప్పక చూడండి. మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫిబ్రవరి 28వ తేదీన శుక్రవారం నాడు మాఘ అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన శుక్రవారం నాడు, అందులోనూ అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీళ్ళంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి. అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలలో ఎర్ర గులాబీలు ఒకటి. కాబట్టి అమావాస్య రోజున 5 గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. కాబట్టి అమావాస్య రోజున 5 గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారు చేసి అందులో నూనె పోసి 5 వత్తులను వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. అత్యంత శక్తివంతమైన దీపంలో పిండి దీపం ఒకటి. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన అమావాస్య రోజున పూజ గదిలో పిండి దీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధనలాభం చేకూరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శుక్రవారం తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన మాఘ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. తులసి మొక్క ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక మీ జీవితం ధన్యం అయినట్లే. అంతటి శక్తి మాఘ అమావాస్య తిథికి ఉంటుంది. అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పూజ గదిలో తులసి ఆకులు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మనలో చాలామంది నరదృష్టి సమస్యలతో బాధపడతారు. ఎవరికైతే నరదృష్టి తగులుతుందో అలాంటి వారు కటిక పేదరికం అనుభవిస్తారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటి సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టండి. ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం కల్లుప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది. మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున నల్ల దారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే అమావాస్య నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద స్వస్తిక్ గుర్తును గీయండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం. ఈ రోజున గోవుకి గడ్డి కానీ పళ్ళు కానీ ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం, గోధుమలు అలాగే చీపురును కొనకూడదు. అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు. చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు. వారి ఆశీస్సులతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.